మనం ఈరోజు స్వాగ్ గురించి మాట్లాడుకుందాం. సినిమా వచ్చేసి ప్లాట్ మీ అందరికి తెలిసే ఉంటదనమాట. ఈ మూవీ మనకి ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే 'రాజా రాజా చోరా' మూవీ టీమ్ అయితే ఇది మళ్ళీ తీయబోయారనమాట. మూవీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీకి వీళ్ళైతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి హిట్ కొట్టారన్న. ఎలాగైతే హిట్ కొట్టారు. సూపర్ ఉంది కంటెంట్. ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. ఇది జెండర్ బేస్ మూవీ అనమాట. జెండర్ గురించి మంచి మెసేజ్ ఇది. మనకు తెలుసు 'శ్రీ విష్ణు' గారు మంచి మంచి కంటెంట్ తీసుకుంటారు. బెస్ట్ కంటెంట్ ఆయన బెస్ట్ ఇస్తారనమాట మూవీలో. కానీ ఆయన చేసిన రోల్స్ ఒక్క మూవీలో ఒక దశావతారమే అనిపించిద్ది. ఎందుకు చేశాడు, ఇన్ని రోల్స్ ఎందుకేశారని మూవీలో చూపిస్తారు. బావుంటదనమాట. అండ్ ఇది కొద్దిగా 15th సెంచరీ స్టోరీ కొద్దిగా మిక్స్ అయ్యిద్ది. అండ్ ఏంటి ఈ కథ ఏంటి, అసలు ఎందుకు ఇన్ని వేషాలేశాడు అని సినిమాలో చూపిస్తారు. బాగా చూపిస్తారు. నాకు నచ్చిందేంటంటే 'రితు వర్మ' కూడా ఎక్సలెంట్‌గా పర్ఫార్మెన్స్ చేశారు. అసలు మన సార్ అయితే 'విష్ణు' గారికి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అబ్బా! ఎంత బాగా నటించారంటే అన్ని రోల్‌లు చేస్తూ ఒకటి కాదు, 2 కాదు. దీనిలో మెయిన్ ఏంటంటే మనకి ఒక 4 క్యారెక్టర్స్ ఉంటారనమాట. 4 క్యారెక్టర్స్ అసలేంటి, ఎందుకిలా అయింది, స్టోరీ చూపిస్తారు. ఇదొక కొద్దిగా రాజుల కాలం నుంచి మొదలైద్దనమాట. మూవీ ఎక్సలెంట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ 'దాక్ష' గారు కూడా అనమాట హీరోయిన్. ఇంకో హీరోయిన్ ఆమె కూడా చాలా బాగా నటించారు. అండ్ మూవీ వచ్చేసి నాకైతే నచ్చింది. మూవీ అయితే చాలా బాగుందనమాట. ఇది జెండర్ మూవీ కాబట్టి మంచి మెసేజ్ మూవీ అండ్ ఎక్సలెంట్‌గా ఉంది. అందరూ చూడండి. నాకైతే సినిమా వచ్చేసి ఎక్సలెంట్‌గా నచ్చిందనమాట. ఎవరి మాట వినమాకండి. మీరెళ్ళి ఈ మూవీ అసల డోకాలే ఎళ్లి చూసేయండి. 'శ్రీ విష్ణు' అన్న అయితే అసల 'సునీల్' గారు అసలు ఏంటి కాన్సెప్టు, రాజు అస్సల మూవీ ఉంటది గాయ్స్. ఎక్సలెంట్‌గా ఉంది. నాకైతే నచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో మూవీస్ వస్తున్నాయి కానీ ఒక మెసేజ్ ఉంది సినిమాలో. ఒక మెసేజ్ ఇచ్చి ఏంటి స్టోరీ అని నడిపిస్తారు. అసల ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటది. అసలేంటంటే చూసేలోపు అంటే మనకి ఒక ఐడియా వచ్చినప్పుడు ట్విస్ట్ వస్తది. ట్విస్ట్‌కి ట్విస్టు, ఫ్లాష్ బ్యాక్‌కి ఫ్లాష్ బ్యాకు. ఫస్ట్ హాఫ్ అయితే అసల ఇంటర్వెల్ వచ్చినప్పుడు సీన్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటది. అసల మీరు ఈ మూవీ ఎందుకు చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జెండర్ బేసు అండ్ మంచి మూవీ అండ్ మంచి మెసేజ్ అన్నీ ఉంటాయన్నమాట. చూడండి మూవీ బావుంది. నేను స్పాయిలర్స్ ఏమి ఇవ్వట్లేదు. మూవీ వచ్చేసి కొద్దిగా మనకి చూపిస్తారు. అర్థమయ్యేటట్టు చూపిస్తారన్నమాట. ప్రతి దానికి లాజిక్ ఉంటది. మ్యాజిక్స్ కాదు లాజిక్స్‌తో ఎళ్లారనమాట మూవీ వచ్చేసి. ఫస్ట్ హాఫ్ అంతా మనకి క్వెషన్స్ అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం దాని థియరీ అండ్ దాని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. మూవీ వచ్చేసి కొద్దిగా మీరు చూసినప్పుడు ఏమనిపిస్తదంటే ఇది మనం అరే! 'ఓం భీమ్ బుష్'లో కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశారా ఏంటి అనిపిస్తది. కానీ చూసినప్పుడు మనకి అనిపించినా గానీ సినిమా తీసుకెళ్ళి క్యారీ ఫార్వర్డ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటదనమాట. మూవీ బావుంది. ఆయన అన్ని రోల్స్ చేశారు. మనం ఎక్సలెంట్‌గా ఒప్పుకోవాల్సిందే. 1 కాదు, 2 కాదు. అన్ని రోల్స్ చేస్తూ ఒకేసారి ఆ టైమింగ్ ఉండాలన్నా ఎక్సలెంట్ అనమాట. 'శ్రీ విష్ణు' గారికి మంచి హిట్ వచ్చింది ఈ మూవీతో. బావుంది సినిమా. అండ్ 'దాక్ష' గారు అండ్ 'రితువర్మ' గారు ఎక్సలెంట్‌గా నటించారు. 'రితువర్మ' గారు కూడా ఆమెకి తగ్గ కాంపిటీషన్ ఇచ్చారు. బా నటించారనమాట. దీనిలో మూవీ ఎళ్తున్నది ఒకటి అలా ఉండదు. అసల కామెడీ ఉంటది. కామెడీతో క్యారీ ఫార్వర్డ్ అయిద్దనమాట. కామెడీ అటెన్షను బావుంటదనమాట సినిమాలో. ఆ కామెడీని క్యారీ ఫార్వర్డ్ చేయడం మాత్రం మూవీ నాకైతే ఎక్సలెంట్‌గా అనిపిస్తదనమాట. ఎందుకంటే ఒక సీన్స్ అసలు ఆ ఫ్లాష్ బ్యాకు ప్రతి సీన్ ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్, సస్పెన్స్‌తో ఉంటది. బావుంటది సినిమా. చూడొచ్చు మనం. ఎక్సలెంట్‌గా ఉంది. నా రేటింగ్ వచ్చేసి 5కి 5 ఇస్తాను. ఎందుకంటే ఇవి మెసేజెస్ మూవీస్ అనమాట. మనకి మెసేజ్ చేయడానికి ఆయన అంత కష్టపడ్డారు ఈ మూవీ. మంచి మెసేజ్ మూవీ. అందరూ చూడండి. బావుంది సినిమా గూడా. అందరూ ఇప్పుడే బుక్ చేసేసుకొని ఎవరైతే చూడలేదో ఎళ్ళిపోండి. అసలు డోకా పడకుండా. మూవీ అంత బావుందనమాట. మన ఛానల్‌లో అసల వ్యూవర్స్ వస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్ ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌కి కూడా ఇలాంటి కంటెంట్ వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి నా హెల్ప్ అయిద్దనమాట. ఒక లైకు, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ అంతే గైస్. ఈ వీడియోస్ వేరే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవ్వడానికి హెల్ప్‌ఫుల్ ఉంటది. నెక్స్ట్ వారం వచ్చేసి 'జిగ్ర' అండ్ 'మార్టిన్' ఇంకో మూవీ వచ్చేసి 'వెట్టియాన్'. ఈ మూవీ రివ్యూస్ కూడా ఇస్తాం మనం ఫస్ట్ డే. ఎంత వీలైతే అంత తొందరగా మన ఛానల్‌లో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ వారం వచ్చేసి ఫస్ట్ 'వెట్టియాన్ ది హంటర్' ఆ రివ్యూ అండ్ 11థ్ వచ్చేసి 'జిగ్ర' అండ్ 'మార్టిన్'
ఈ 3 రివ్యూస్ మన ఛానల్‌లో మనం పోస్ట్ చేస్తాం. ఎంత వీలైతే అంత ఫాస్ట్‌గా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నాకైతే హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట. 300 సబ్స్క్రైబర్స్ తొందరగా చేసేయండి. అండ్ మూవీ రివ్యూస్ గానీ, అప్డేట్స్ గానీ మన ఛానల్‌లో అయితే మనం పోస్ట్ చేస్తాం. మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలిసిందే కదా మీకు. మూవీ రివ్యూవర్ అమీర్ పాషా అనమాట. ఛానల్‌కి మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకంత ఈక్వాలిటీగా ఉంటదనమాట. ఈ మూవీ అయితే ఎక్సలెంట్ అనమాట. అందరూ చూడండి. అండ్ చాలా నచ్చిన మూవీ అండ్ ఎంకరేజింగ్ మూవీ. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటా.